అందరికీ నమస్తే అండి. ముందుగా ఈ వీడియో అయితే ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే అన్నమాట. మిగతా వాళ్ళు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. అందరికీ ముందుగా విషెస్ అండి. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి రిలీజ్ అయింది. చాలామంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ముందుగా అడ్వాన్స్గా శుభాకాంక్షలు. నా వీడియో అయితే ప్రతిరోజు గవర్నమెంట్ జాబ్స్ అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్కు సంబంధించిన వీడియోస్ వస్తున్నాయి. నా వీడియోస్ ఎక్కువ లెంత్ లేకుండా చాలా షార్ట్తో సూటిగా సుత్తు లేకుండా అయితే ఉంటాయండి. పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడవచ్చు. మనకు డిఎస్సిలో వివాహిత మహిళలు సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరే నమోదు చేయాలనేది ఒకటి ఇచ్చారండి మనకు. అది అందరూ కూడా గమనించాల్సిన విషయం. అదేవిధంగా ఎన్ని పోస్టులకైనా కూడా ఒకే దరఖాస్తు సమర్పించుకోవాలి. తర్వాత ఎవరైతే 2024లో ఆల్రెడీ అప్లై చేసి ఫీ పే చేశారో వాళ్ళు మళ్ళీ ఫీ పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు మనం మెగా డిఎస్సి దరఖాస్తులో వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరునే నమోదు చేయాలని మనకైతే వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ రావడమే జరిగింది. ఒక పోస్టుకు ఒక జిల్లాలో స్థానికులుగా మరో జిల్లాలో స్థానికేతరులుగా దరఖాస్తు చేసుకోవడానికి అయితే వీలు లేదు. గమనించండి, ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే అప్లై చేసుకోవాలి. దరఖాస్తులో 1-2 విభాగాల్లో వివరాలు ఎన్నిసార్లు అయినా కూడా సవరించుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించిన తర్వాత సవరణలకు అవకాశం ఉండదు, గుర్తుపెట్టుకుంది. ఎప్పుడైతే ఫీజు చెల్లించి మనం అప్లై చేస్తామో దాని తర్వాత అయితే ఉండదండి. టెట్ మార్కుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని డైరెక్టర్ పేర్కొన్నారు. డిఎస్సికి రెండు రోజుల్లోనే 22,000కి పైగా దరఖాస్తులు వచ్చాయని అయితే తెలుస్తుంది. సో గమనించండి ఎంత కాంపిటీషన్ ఉందో. ఈసారి దాదాపు 6 లక్షల వరకు దరఖాస్తులు రావస్తాయని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా డిగ్రీలో అర్హత మార్కులు ఉంటేనే స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ ఆంగ్లం సబ్జెక్టులకు దరఖాస్తు చేస్తే పీజీలో 50%, 45% మార్కులు ఉన్నప్పటికీ డిగ్రీలు తక్కువగా ఉంటే దరఖాస్తులు స్వీకరించడం లేదనమాట. ఇది గమనించండి. సో అందరికీ కూడా ఇక్కడ ఎవరైతే 24 నుంచి డిఎస్సి బీసీ అభ్యర్థులకు ఆన్లైన్ శిక్షణ కూడా ఉందండి. ఎవరైనా ఉపయోగించుకోలేని వాళ్ళైతే ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇది సత్యసాయి జిల్లాలో ఇచ్చారు. ఓకే అండి. ముందుగా మనకు సో డిఎస్పీ ఆస్పిరెంట్స్కి కూడా ప్రతిరోజు మీరు బిజీగా ఉండి చూసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఏదో ఒక సమయంలో మా దగ్గర నుంచి అయితే అప్డేట్ వస్తూ ఉంటుందండి. తప్పకుండా చూడండి. మీ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.